వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికి దారితీస్తున్నాయో రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయినా సమాజంలో మార్పు రావటం లేదా? ఎస్, నిర్మోహమాటంగా ఉండని మాట వినిపిస్తోంది. ఇప్పుడు వంతు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. అవును, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఇటు భర్తని కడతెరిచేస్తున్నారు ఈ భార్యలు. భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు మౌనికను మందలించాడు భర్త స్వామి. సంపత్తును ఇంటికి పిలిచి భర్త స్వామి గొంతు నొక్కి చంపేశారు మౌనిక. మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణ ఎలా ఉంటుందో తెలుసుగా. పోలీసులు విచారణ చేపట్టిన సందర్భం, మరీ ముఖ్యంగా ఆ భౌతిక కాయాన్ని చూడగానే, భర్త స్వామి భౌతిక కాయాన్ని చూడగానే ఎందుకు అనుమానం అనిపించింది వాళ్ళకి. ఇది సాధారణ మరణం కాదు, చెరువులోకి దూకి ఎందుకు మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అసలు గుట్టు రట్టయింది.